క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మాలతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి. ఈ జల్లేపల్లి ఊళ్ళో జ్వరాలు వస్తున్నాయి అనేటువంటి సమాచారంతో నేను, తర్వాత నా స్టాఫ్, ఇక్కడ తిరుమలపాలెం మెడికల్ ఆఫీసరు, తర్వాత డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసరు, మన భగీరథ ఈ గారు, పుష్పలత గారు, తర్వాత తిరుమలపాలెం ఎంపీడీఓ గారు, మరి మా సిబ్బంది, తర్వాత ఇక్కడ ఈ ఊరి పెద్దలు వీళ్ళంతా కూడా మేము ఈ పక్కన ఉన్నటువంటి మల్సూర్ అనే అతనికి జ్వరం వచ్చింది. ఆ మల్సూరు వాళ్ళ ఇల్లు చూసాము, ఆ ఇంటి పరిసరాలు, చుట్టుపక్కల ఈ శానిటేషన్ కాలువలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో నీళ్లు పట్టుకున్నటువంటి సోర్సెస్ ఎలా ఉన్నాయి, అదంతా చూడడం జరిగింది. ఈ పక్కన 2-3 బజార్లు కూడా చూడడం జరిగింది. సో ముఖ్యంగా ఈ సీజన్లో జ్వరాలు వస్తున్నాయంటే దానికి 2-3 కారణాలు ఉంటాయి. ఒకటేమో నీళ్ళ ద్వారా వాటర్ కంటామినేషన్ వస్తుంది. వాటర్ కంటామినేషన్ అంటే ఈ వాటర్ కలుషితము, బ్యాక్టీరియా వల్ల వాటర్ కలుషితం అవుతుంది. వాటర్ కలుషితం అయినప్పుడు టైఫాయిడ్ జ్వరాలు, నీళ్ళ విరేచనాలు, జాండీస్ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. వాంతులు, విరేచనాలు అవుతాయి. అదేవిధంగా ఈ యొక్క ఇళ్లలో పట్టుకునేటువంటి నీళ్లలో డెంగీ దోమలు గుడ్డు పెట్టడం వల్ల ఆ దోమ అక్కడ తయారవుతుంది. ఆ గుడ్డు దశ నుంచి దోమ దశగా మారడానికి 11 రోజులు టైం పడుతుంది. దానికి మనము అక్కడ ఎలా శుభ్రం చేసుకోవాలి ఏంటనేది పబ్లిక్కి చెప్పడం జరుగుతుంది. అవన్నీ పాటించాలా. మనం పట్టుకునే నీళ్ళు ఏదైతే ఉంటాయో, గాబులు, డ్రమ్ములు, సంపులు, ఇవన్నీ కూడా శుభ్రంగా నాచు లేకుండా తోముకోవాలి. నాచు ఏమాత్రం తగినా కూడా దోమ గుడ్లు ఉంటుంది. ఒక్కొక్క దోమ 200 గుడ్లను పెడుతుందని చెప్తున్నారు. అవన్నీ కూడా దోమలు తయారవడానికి 11 రోజులు టైం పడుతుంది. మళ్ళీ అక్కడ తయారైన దోమ మన ఇంట్లోకే వస్తుంది. ఆ టీవీల వెనకాల, మంచం కింద, ఆ ఫ్రిడ్జ్ వెనకాల, బీరువాల వెనకాల దాక్కుంటాయి అవన్నీ. ఈ డెంగీ దోమ పగటిపూటే కొడుతుంది. కేవలము జ్వరాలు రావడానికి కారణము నీళ్లు కలుషితమైతే టైఫాయిడ్ జ్వరం వస్తుంది. దోమ కాటు వల్ల డెంగీ జ్వరము, మలేరియా జ్వరము, తర్వాత చికెన్ గున్యా, తర్వాత జపనీస్ ఎన్కెఫలైటిస్, మెదడువాపు, ఇదంతా కూడా దోమ కాటు వల్ల వస్తుంది. ఈ దోమలన్నీ కూడా మన పరిసరాల్లోనే పెరుగుతాయి. కాబట్టి ఈ దోమ గుడ్డు పెట్టే అవకాశం లేకుండా మన పరిసరాలని శుభ్రపరచుకోవాలి. మనం వాడుకునే నీళ్లు పూర్తిగా ఇంకుడు గుంతల్లో కానీ లేకపోతే కాలువల్లో కానీ వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఎక్కడ ఏ మాత్రము నీళ్ళు ఆగినా కూడా వెంటనే ఈ దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సరి చేసుకోవాలని చెప్పేసి పబ్లిక్ని, ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎంపీడీఓ గారు ఉన్నారు, ఇక్కడ మన మిషన్ భగీరథ ఈ గారు ఉన్నారు, వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎక్కడైనా ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఇళ్లలో తాగినటువంటి వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ గ్లాసులు ఇవన్నీ పడేస్తారు. వర్షం వచ్చినప్పుడు అందులో నీళ్ళు ఆగుతాయి. ఒక్క చుక్క నీళ్ళు ఆగినా కూడా దోమ గుడ్డు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఎంపీడీఓ గారిని కోరేది కూడా పబ్లిక్ అందరికీ కూడా ఒక నోటీస్ ఇవ్వండి, ఊరు సాటింపు చేయించండి, ఓపెన్ ప్లాట్స్లో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా తొలగించండి. అక్కడ ఉన్నటువంటి సంపులు ఏమైనా వరలు చూసామో, వరలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మూతలు పెట్టాలి. సిమెంట్ మూతలు పెట్టకపోతే కనీసం గుడ్డతోనన్నా పైనుంచి చుట్టాలా. ఏమాత్రం ఓపెన్ కొండి అందులో ఏమాత్రం తడున్నా కూడా దోమ గుడ్డు పెట్టే అవకాశం ఉంటుంది. ఇది కేవలము దోమ కాటు వల్ల వచ్చే జ్వరాలు. కాబట్టి ఈ దోమలు అనేవి కుట్టనీయకుండా ప్రతి ఒక్కళ్ళు మన పరిసరాలని మనం శుభ్రపరచుకోవాలని చెప్పేసి ముందుగా కోరుతున్నాను. అలా శుభ్రపరచుకోకపోతే జ్వరం వచ్చిన తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దానికంటే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాల్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. జల్లేపల్లి అండి, మా జల్లేపల్లిలో 30 మంది జ్వరాలు వస్తున్నాయి. బాగా వస్తుంటే దవాఖానల మటుకి తిరుమలపాలెం పోతే మామూలుగా ఏమైందండి, జ్వరం వస్తుంది 3 రోజులే, బాగా దగ్గు, జ్వరం ఉరుకుతూ వస్తుంది. ఆ జ్వరం వస్తే గాడి పోయిన 3 రకాల మాటలు చేయడం, అక్కడ ఐసీయూ పోండి, మీరు రక్త పరీక్ష చేయరా, చెయ్యండి.
ఇక్కడ లేదు ఖమ్మం పోవాలి అంటాం. అని మమ్మల్ని పట్టించుకోవాలి. ఆ ప్రభుత్వం వారు ఎవరైనా ఆ జల్లిపల్లి గ్రామాన్ని క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.